అయితే వానలు దంచి కొడుతున్నాయి కదా, వాగులు వంకలన్నీ రోడ్ల కోతలు పెట్టి అవతలికి దాటారనంత జోరు మీద వారుతున్నాయట. చెరువులు కుంటలన్నీ అలుగు వారుతున్నాయి. ఇక జలపాతాలైతే పాల పొంగులు దుంకినట్టే అంతెత్తుకెళ్ళి దుంకుతున్నాయట. ఇక మరి వాటిని చూస్తందుకు పోదామని ఎవరన్నా ఆలోచిస్తుర్రో ఏమో కానీ ఇప్పట్లయితే గా పని అస్సలు పెట్టుకోకుర్రి, దగ్గర కూడా రాణిస్తలేరట. ఆగో ఎట్లుందో చూడు జలపాతాల దుంకులాట. ఆదిలాబాద్ బోత్ మండలంలో ఉన్న పొచ్చెర జలపాతం, నేరడిగొండ మండలంలో ఉన్న కుంటాల జలపాతాల ప్రజెంట్ పొజిషన్ ఇది. ఇక ఇది చూడుర్రి ములుగు జిల్లాలో ఉన్న బొగత జలపాతం. చూడుర్రి ఎంత భయంకరంగా దుంకుతున్నాయో నీళ్లు. మంచిగా ఐతారం వచ్చింది కదా అని చాలా మంది జలపాతాల టూర్ వేద్దామని ప్లాన్ వేసుకుంటారు కదా, కానీ ఎవ్వరిని రానియొద్దని అడవి శాఖ వాళ్ళకి ఆర్డర్ వేసిరట. మరి ఇటుంటే ఏడ రానిస్తారు? ఇక వానలు తగ్గి జలపాతాల రువ్వడి తక్కువైనాకనే రానియాలని చూస్తున్నారట. అటు ఇటు ఇంకో 3 వద్దులు ఉన్నాయి కదా వానలు. యోగి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం గుండి అనే ఊళ్ళో చూడరు డప్పు సాటింపు ఎట్లేస్తున్నారో. 3 రోజులు భారీ వర్షాలు ఉన్నది, ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళక ఆవుతాడి బాగున్నాయో. అలాంటి కోళ్ళు మాత్రం ముట్టకున్నాయో. వీళ్ళంతానే ఇడిచిలు నిన్నడుతుంది, ఆవు దాటిపోతే మాత్రం మంచిగా ఉండేదయ్యో. 3 రోజుల దాకా ఊరోళ్ళు ఎవ్వరు వాగు దాటే ప్రయత్నం చేయొద్దు, ఇళ్ళకి వెళ్ళి బయటికి రావద్దు, కరెంటు తంబాలు అస్సలే ముట్టుకోవద్దు. ఇక అసలు కాలే బయట పెట్టొద్దని సాటింపు ఎత్తున్నారు. గుండి పెద్ద వాగు దాటనిత్తలేదట. ఎంత అర్జెంటు పనున్నా పోవద్దని సాటింపు అన్నట్టు. కానీ ఏడ చూసినా కొట్టుకపోవడు మునిగిపోవడే నడుస్తుంది వానలు చేయబట్టి. ఇంకా 3 రోజుల దాకా ఇట్లనే పడితే చాలా కష్టమే ఉంటుందేమో.